హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను సిరియాల కమాన్ దగ్గర ఉన్నాను. సిరియాల టెంపుల్కి వెళ్తే దారి ఫస్ట్ కమాన్ ఇది. ఇక్కడ నుంచి డైరెక్ట్ లోపల పోతే ఇక్కడ నుండి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ ఉంటుంది మీకు. అదే రూట్లో డైరెక్ట్గా వెళ్ళవలసి ఉంటుంది. ఓకేనా. కమాన్ కొంచెం దూరం పోయిన తర్వాత ఒక చెరువు కట్ట ఉంటుంది అక్కడ. దాని పక్క రోడ్డే చూస్తున్నారు కదా మీరు. దాని పక్క రూట్గా పట్టుకుని డైరెక్ట్గా ఆ రోడ్డే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్. 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా నన్ను ఫాలో అవ్వండి, చూపిస్తున్నాను మీకు. అలా డైరెక్ట్ అదే రూట్ డైరెక్ట్గా వెళ్ళాలి. అన్నీ ఇటుపక్క కూడా చెరువులు కనిపిస్తాయి మీకు. బ్యూటిఫుల్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. సిరియాల కమాన్ దగ్గరికి వచ్చే ముందు సిరియాల టెంపుల్కి వెళ్ళి దారిలో ఉంటాయి ఇవన్నీ కూడా. టెంపుల్ కాడ నుంచి లోపలికి వస్తుంటే ఇవన్నీ కనిపిస్తాయి మీకు. మనం అలాగే కొంచెం ఎదరికెళ్తే టెంపుల్ ఆల్మోస్ట్ మనకు దగ్గరగానే ఉంది. కానీ మీకు ఇవన్నీ చూపిద్దామనే ఉద్దేశంతో స్లోగా వెళ్తున్నాం మేము. అది ఓకే. ఇది రైట్ సైడ్లో మీకు చెరువు కట్ట కనిపించింది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా కూడా పొలాలు ఉన్నాయి. చూడండి ఒకసారి మీకు ఎలా కనిపిస్తుంది ఫ్రీగా. మొత్తం ఎక్కడ కూడా మంచి సీనరీస్ చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చదనం అవి చూడడానికి మంచి సీనరీస్గా ఉంటాయి. ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరగా వచ్చాము. ఎదురు కనిపిస్తుంది చూసారా, అదొక కన్వర్టేషన్ హాల్. అది ఇటుపక్క చెరువు కట్ట ఉంది రైట్ సైడ్ చూడండి. ఇక్కడ నుంచి మనకంతా ఆల్మోస్ట్ మన టెంపుల్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు అవి. మనం టెంపుల్ దగ్గరకంటే వచ్చేస్తున్నాం. మీకు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి బస్సు కూడా ఉంది. దాన్ని కూడా మీకు చూపిస్తాను. డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి సిరియాల కమాన్ వరకు కూడా బస్సు ఉంది. ఆ బస్సు కూడా మీకు చూపిస్తాను. నేను ఇందాక చూశాను దాన్ని. ఓకే, మీకు చూపిస్తాను ఇప్పుడు పోయే ముందు. ఆల్రెడీ అదిగో టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. నేను బండి పార్క్ చేసుకున్నాను. పార్కింగ్ ఫీజు కూడా కట్టాలి ఇక్కడ. అందుకని మేము ఆల్రెడీ టెంపుల్ లోపలికి వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి ఇది ఈ బస్సు ఉంది కదా ఇక్కడ. ఆ బస్సు సికింద్రాబాద్ నుంచి సిరియాల వస్తుంది అనమాట. అది నేను ఆ నెంబర్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూడండి కొంచెం దగ్గరగా. డైలీ 2 times 3 times ఉంది ఆ బస్సు. అది సిరియాల కమాన్ టు సికింద్రాబాద్ టు సిరియాల కమాన్. అది అదే టెంపుల్ వరకు లోపలికి వస్తుంది బస్సు. ఇది ఇక్కడ ఏదో కొంచెం కన్వర్టేషన్ వర్క్ జరుగుతుంది పక్కనే. ఇక్కడ మనకి సామాన్లు అవి దొరుకుతూ ఉంటాయి, కొబ్బరికాయలు అవి ఇవి. ఇదంతా ఎంటీ ప్లేస్. ఇక్కడ చాలామంది కూడా షూటింగ్స్లో అవి జరుపుకుంటుంటారు. ప్లస్ ఇది మనం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుచేత బయట నుంచే మీకు చూపిస్తున్నాను. ఇది సిరియాల టెంపుల్ అనమాట. ఇది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్. ఇది లోపలికి వెళ్ళే అవకాశం లేక నేను బయట నుంచే చూపిస్తున్నాను. ఇదంతా కూడా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయ ప్రాంగణం. అది ఇక్కడ మనకు క్రూరవతారం సంబంధించినటువంటివి ఉన్నాయండి. తాబేళ్ళు అంటాం కదా, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. రకరకాల తాబేళ్ళు ఇందులో ఉంటాయి. సో ఇప్పుడైతే పైకి రాలేదు, ఒకసారి అన్నీ పైకి వచ్చి ఉంటాయి. కనిపిస్తున్న దాన్ని మొత్తం తాబేళ్ళే ఉంటాయి అక్కడ. చూడండి, అది స్వామివారు కనిపిస్తున్నారు కదా. అదేవిధంగా దాని కింద అన్ని తాబేళ్ళు ఉంటుంటాయి అనమాట. ఇప్పుడు అన్ని కిందే ఉన్నాయి, పైకి రాలేదు. మీకు టెంపుల్ లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేపిద్దాం అనుకున్నాం, కానీ అక్కడ నిర్వాహకులు వెళ్ళడానికి వీల్లేదు అనడంతో ఓన్లీ బయట ప్రాంగణం మాత్రం మీకు చూపిస్తాం జరుగుతుంది. అన్నదాన సత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా పార్కింగ్ ప్లేసు. లక్ష్మీ నరసింహస్వామివారి టెంపుల్ శిఖరం అది పైన. నేను ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాను బయట నుంచే. అంటే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కదా. అంటే వెళ్ళొచ్చు, కెమెరా అలౌడ్ లేదు కాబట్టి నేనే బయట నుంచే మీకు కనిపించేలా దర్శనం చేసుకుందాం అన్నట్టుగా నేను బయట నుంచి దర్శనం చేసుకుంటున్నాను. ఇది మెయిన్ గేటులు దర్శనం చేసుకోవడం స్వామివారిది. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
దూరం నుంచి వచ్చిన వాళ్ళకి స్టే చేసే అవకాశం కూడా ఉంది. ఇది పార్కింగ్ ప్లేసు. ఒకవేళ కార్ల మీద వచ్చిన వాళ్ళకి కూడా పార్కింగ్ ఉంది. కార్ పార్కింగ్ పక్కా.